6 అధికారుల వాంగ్మూలాలు నమోదు. అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన వారిని ప్రశ్నించిన పోలీసులు. త్వరలో సిపికి నివేదిక, అనంతరం అధికారులపై చర్యలు అంటూ చూస్తూ ఉన్నాం. సో అధికారులపై చర్యలు తీసుకుంటేనే హైడ్రాకు నిజమైనటువంటి క్రెడిబిలిటీ వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హైడ్రా కమిషనర్ ఫిర్యాదుతో అక్రమార్కులకు కొమ్ము కాసిన వారిని విచారించిన పోలీసులు. త్వరలో సైబరాబాద్ సిపికి విచారణ నివేదిక, ఆపై అధికారులపై న్యాయపరమైనటువంటి చర్యలు అంటూ చూస్తా ఉన్నాం. నగరంలో చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినటువంటి బిల్డర్లు, అక్రమార్కులకు కొమ్ము కాసిన రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండి అధికారులపై న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఎవరైతే ఈ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. వీళ్ళపైన ఎవరి ఒత్తిడి ఉంది, ఏ ఎమ్మెల్యే ఒత్తిడి ఉంది, ఏ మంత్రి ఒత్తిడి ఉంది, ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఒత్తిడి ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. వాళ్ళపైన కూడా బయట పెట్టాలి వాళ్ళ దుర్మార్గాలు కూడా. ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలో దిగిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అక్రమార్కుల చిట్టా బయటకు తీస్తున్నారు. వారిని విచారించి సమగ్ర సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశు, బాచ్పల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, ల్యాండ్ అండ్ రికార్డ్స్ అసిస్టెంట్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, సిటీ ప్లానింగ్ ఆఫీసర్ రాజ్ కుమార్లపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాలతో ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ పర్యవేక్షణలు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఆయా శాఖల అధికారులను విచారించి వాంగ్మూలాలు నమోదు చేసినట్టు తెలిసింది. ఒక్కో అధికారిని విడతల వారిగా విచారించారు. అక్రమార్కులతో వారికి ఉన్న సంబంధాలు, వారిచ్చిన అక్రమ అనుమతులపై విచారించి సమగ్ర వివరాలు రాబట్టినట్టు తెలిసింది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, హెచ్ఎండి అధికారుల అక్రమాలు అందుకు ప్రోత్సహించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు తదితర అంశాలతో త్వరలోనే సిపికి పూర్తిస్థాయి నివేదికను అందజేయడానికి ఈఓడబ్ల్యూ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సో నివేదిక అందిన తర్వాత వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎవరైతే అధికారులు ఇక అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఎవరైతే డబ్బులకు ఆశపడి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చడో వారిపైన చర్యలకైతే రంగం సిద్ధమని తెలుస్తోంది. ఎప్పుడైనా కానీ రాజకీయ నాయకుల ఒత్తిడి, లేకపోతే ఆ ఒత్తిడితో పర్మిషన్ ఇస్తే తర్వాత మీ అతిగతిగా ఇట్లా తయారవుతుంది.